దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన మరియు అద్భుతమైన ఆలయాల్లో ఒకటి ఈ మీనాక్షి అమ్మవారి ఆలయం. కేవలం భక్తికే కాదు, శిల్పకళకు కూడా ప్రతీకగా నిలిచిన ఈ ఆలయం చరిత్రను మరియు ఈ ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే ఇండియా, నేను మీ వెంకి. వెల్కమ్ టు మదురై. ముందుగా 2 తెలుగు రాష్ట్రాల నుండి మదురై నగరానికి రైలు, బస్సు మరియు విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు. తమిళనాడులోని మదురై ప్రాచీన నగరం కావడంతో ఇక్కడ విమాన సౌకర్యం కూడా ఉంది. ఆలయంలోకి 4 ప్రధాన ద్వారాలు అయితే ఉంటాయి. ఎటు నుంచి అయినా లోపలికైతే వెళ్ళొచ్చు. ప్రతి ద్వారం పక్కన ఇలా బ్యాగ్స్ పెట్టుకోవడానికి మరియు చెప్పులు పెట్టుకోవడానికి లాకర్స్ కూడా ఉంటాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే లోపలికి మొబైల్స్, కెమెరాస్ ఎటువంటి పరిస్థితుల్లో అలో ఉండదు. కాబట్టి వాటిని ఇక్కడున్న లాకర్స్లోనే పెట్టేయండి. ఏ దారిలో లోపలికి వెళ్ళినా మనం బయటకు వచ్చే దారి మాత్రం ఇదే. ఒక్కసారి ఈ అద్భుతమైన పెయింటింగ్స్ చూడండి. నైట్ లైటింగ్స్ తో మరింత అద్భుతంగా కనిపిస్తుంది. బాబా, నెక్స్ట్ లెవెల్లో ఉందిరా. ఇంకా ఈ ఆలయ విశేషానికి వస్తే ద్రవిడ ఆర్కిటెక్చర్ శైలితో అద్భుతమైన ప్రతిభతో నిర్మించబడింది. గోడ, స్తంభం, గోపురం శిల్పకలతో నిండి ఉంటుంది. ఈ ఆలయ చరిత్రను చూసుకుంటే పురాణాల ప్రకారం పాండ్యరాజు మలయధ్వజ పాండ్యకు సంతానం లేకపోవడంతో ఒక మహాయజ్ఞం చేశారంట. ఆ యజ్ఞం నుండి ఒక బాలిక జన్మించింది, అదే మీనాక్షి అమ్మవారు. ఆమెకి 3 స్తనాలు ఉండేవి. ఎప్పుడైతే దేవదర్శనం జరుగుతుందో అప్పుడు 3వ స్తనం మాయమవుతుందని ఆశీర్వాదం పొందింది. తర్వాత ఆమె యోధురాలుగా మారి ప్రపంచాన్ని జయించింది. చివరకు కైలాసానికి వెళ్ళి శివుణ్ణి చూసిన తర్వాత 3వ స్తనం మాయమవుతుంది. అప్పుడు ఆమె శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. అందుకే ఇక్కడ అమ్మవారి దర్శనాంతరం పరమశివుని అవతారమైన భగవాన్ సుందరేశ్వర స్వామిగా నిలిచిన శివుణ్ణి దర్శనం చేసుకుంటారు. ఆలయ దర్శన సమయాలకు వస్తే ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 10 గంటల వరకు ఈ ఆలయం ఓపెన్లో ఉంటుంది. ఈ ఆలయం దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర కలిగింది. ప్రాచీన కాలంలో పాండ్యరాజులు దీన్ని నిర్మించారు. సౌత్ టవర్, నార్త్ టవర్, ఈస్ట్ టవర్, వెస్ట్ టవర్ అని ప్రధానంగా ఇక్కడ 4 ద్వారాలు ఉంటాయి. అంటే 4 గోపురాలు. 170 అడుగులకు పైగా ఉండే ఈ అద్భుతమైన గోపురాలపై వేలాది శిల్పకళలతో ఇక్కడైతే ఉంటుంది. రాత్రిపూట కావడంతో మరియు ఏడాదికి ఒకసారి జరిగే మీనాక్షి తిరుకల్యాణం ఉత్సవం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకే శిల్పాలను సరిగా మనం చూడలేకపోతున్నాము. ఈ ఆలయంలో మరో అద్భుతమైన విషయం ఏంటంటే అయ్యరం కాల్ మండపం, అంటే మనమందరం పిలిచే 1000 కళ్ళ మండపం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మనకు కనిపించే ఈ 1000 పిల్లర్స్ ఏ ఒక్కటి మరో దానిలా ఉండదు. ఎటువంటి టెక్నాలజీ లేని సమయంలోనే ఇంత అద్భుతాలను సృష్టించిన మన పూర్వీకుల ఘనతని ఖచ్చితంగా మనం మెచ్చుకోకుండా ఉండలేము. జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన ఆలయాల్లో ఈ అమ్మవారి టెంపుల్ కూడా ఒకటి. ఈసారి మీరు ఎప్పుడు మదురై వచ్చినా అమ్మవారి దర్శనం అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇదే అండి మదురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయం విశేషాలు మరియు అమ్మవారి చరిత్ర గురించి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. యూనిక్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.